ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇటు వైసీపీ కార్యకర్తల మీద కావచ్చు, నేతల మీద కావచ్చు, అలాగే వైఎస్ఆర్ విగ్రహాల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి అంటూ వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు చంద్రబాబుకి. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక మొన్న మధ్య దాకా కూడా వైసీపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఇలా చాలామంది కూడా బయటకు వచ్చేసి వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు అప్పుడే దాడులు మొదలెట్టేశారు అన్న వార్తలు కూడా విన్నాం. అసలు వీళ్ళు చెప్తున్నట్టు నిజంగానే అలాంటి దాడులు జరుగుతున్నాయా? అలాగే నిజంగానే వైఎస్ఆర్ విగ్రహాలను చెదరగొట్టేటువంటి ప్రయత్నం జరిగిందా? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైఎస్ షర్మిల గారు ఎప్పుడైతే చంద్రబాబు గారికి బాధ్యతలు చేపట్టారో విషెస్ చెప్పడంతో పాటు తను ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. వైఎస్ విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయి, ఆపండి అని చెప్పి. సో నిజంగానే ఆవిడ చెప్పినట్టు దాడులు జరుగుతున్నాయంటారా? ఎక్కడ లేదమ్మా. ఇవి ఏంటంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారం మొత్తం ఎక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి కదా. ఈ ఎలక్షన్లు జరిగినప్పుడు పోలింగ్ బూత్ దగ్గరగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే తలకాయకి గుడ్డ కప్పింది. అంటే పార్టీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మరి వైఎస్ఆర్ విగ్రహం అక్కడ ఉంటే ఎట్లా, ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పి చుట్టూతో గుడ్డ కట్టారు. వైసీపీ ఏం చేస్తున్నది, ఈ మొత్తం ఆ గుడ్డని తీసేసి, మీరు చూడండి వైసీపీ ఎంత క్యాంపెయిన్ చేస్తున్నదంటే మొత్తం ఎలక్షన్ కమిషన్ గుడ్డ కట్టింది. వీళ్ళు వచ్చి ఆ గుడ్డ తీసేయలేదు. వీళ్ళు వచ్చి ఒకడు వస్తాడు, స్కూటర్ తీసుకొచ్చి ఆపుతాడు అక్కడ. వాడు మొత్తం స్కూటర్లో దండలు పెట్టుకొని ఉంటాడు. వాడు వెళ్తాడు, మొత్తం ఆ గుడ్డ తీసేస్తాడు. తీసేసి రాజశేఖర రెడ్డి విగ్రహానికి దండేసి దండం పెట్టి పోతాడు. ఇది వీడియో. ఇటువంటి వీడియోలు మీరు వైసీపీ సోషల్ మీడియా ఎన్ని ప్రచారం చేస్తున్నదో చూడండి. అంటే ఏంటి, ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం. రాజశేఖర రెడ్డి విగ్రహాలని తీసేస్తున్నారు, రాజశేఖర రెడ్డి విగ్రహాలని తీసేస్తున్నారు, అసలు రాజశేఖర రెడ్డి విగ్రహాలని కూల్చేస్తున్నారు అన్న విష ప్రచారం చేయటానికి వైసీపీ వేస్తున్న ఎత్తుగడ ఇది. కొన్ని విగ్రహాలు తీశారు. ఎక్కడి నుంచి తీశారు తెలుసా? వైఎస్ఆర్ విగ్రహాలని తీశారు. ఎక్కడి నుంచి అంటే యూనివర్సిటీలలో వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. విశ్వవిద్యాలయాల్లో విద్యావేత్తలు, ప్రముఖులు వాళ్ళ విగ్రహాలు తప్ప రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు నన్నయ్య యూనివర్సిటీ ఉందనుకో, నన్నయ్య విగ్రహం పెడతారు. ఎస్కే యూనివర్సిటీ ఉంది, అందులో కృష్ణదేవరాయల బొమ్మ పెడతారు. సర్ సివి రామన్ బొమ్మ పెడతారు. ఇట్లా విద్యావేత్తలు, నోటెడ్ పర్సన్స్, ఏదన్నా ఒక ప్రముఖ వ్యక్తులు వాళ్ళ విగ్రహాలు పెట్టడం మాత్రమే యూనివర్సిటీల్లో ఉన్నది. దీన్ని బ్రేక్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ నాన్న విగ్రహాలు పెట్టించుకున్నాడు. అన్ని యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ వాళ్ళ రెడ్డిని వేసుకోవటం, రెడ్డిని కానీ వాళ్ళ క్రిస్టియన్ని కానీ వేసుకోవటం, అక్కడ వాళ్ళ నాన్న బొమ్మ పెట్టించటం, ఆయన చేతిలో వైసీపీ జెండా పెట్టడం. అంటే విశ్వవిద్యాలయాలలో రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండకూడదు అన్న ప్రాథమిక సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించాడు. దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు అడగాలి అంటే, మీరు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగాలి అంటే, రాజశేఖర రెడ్డి బొమ్మలు బీగేసి ఎన్టీ రామారావు బొమ్మలు పెడితే మీరు అడగాలి. ఎక్కడన్నా ఎన్టీ రామారావు బొమ్మలు పెడుతున్నారా? పెట్టట్లేదు కదా. విశ్వవిద్యాలయాలలో రాజకీయ నాయకుల బొమ్మలు ఉండటానికి వీల్లేదు. ఈ నిబంధనని ఉల్లంఘించింది జగన్మోహన్ రెడ్డి. ఆ నిబంధనని కరెక్ట్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు. దానికి షర్మిలకి పాపం ఎందుకమ్మా అంత ఆవేదన ఎందుకు రావాలి? రావాల్సిన అవసరమే లేదు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉంటే దాన్ని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండేది చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు. లేదు ఎన్టీఆర్ అని ఉంటే కాదు, దానికి డాక్టర్ ఎన్టీఆర్ చేరుద్దామని చేర్చిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. లేదంటే ఆయనకి గౌరవ డాక్టరేట్ ఉన్నది ఎన్టీఆర్కి, అందుకని మనం డాక్టర్ ఎన్టీఆర్ అని పెడదామని చెప్పి డాక్టర్ ఎన్టీఆర్ అని పేరు మార్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు,
డాక్టర్ ఎన్టీఆర్ అన్న పదాన్ని మార్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని మార్చాడు. ఈ పేరు మార్చినప్పుడు షర్మిల తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఉన్నది. అప్పుడు ఆమె ఏం చెప్పింది అంటే, ఈరోజు నీ చేతిలో అధికారం ఉంది కదా అని నువ్వు పేరు మార్చావు, రేపొద్దున అధికారం మారిన తర్వాత ఆ పేరు మళ్ళీ మారుస్తారు కదా అని అడిగింది ఇదే షర్మిల. మరి మారుస్తారు, విశ్వవిద్యాలయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తీసేస్తారు, ఖచ్చితంగా జరుగుతాయి కదా. నువ్వే చెప్పావు కదా, నీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ పేరు మారుస్తారయ్యా, నువ్వు ఎందుకు ఇంత పిచ్చిగా చేస్తున్నావు అని వాళ్ళ అన్నని అడిగింది కదా షర్మిల. అందుకని విశ్వవిద్యాలయాలలో రాజశేఖర రెడ్డి బొమ్మలు తీసేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్ విగ్రహాల జోలికి తెలుగుదేశం కార్యకర్తలు పోవట్లేదు. ఎన్ని చోట్ల ఎన్టీ రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారో తెలుసా? ఈవెన్ అన్నా క్యాంటీన్లు కూడా బంద్ చేసిన పరిస్థితి కదా. అన్నా క్యాంటీన్లు బంద్ చేయటమే కాదు, ధ్వంసం చేశారు. ఎన్టీ రామారావు ఫోటో కనపడితే ధ్వంసం చేసిన ఈ వైసీపీ మోకలు ఎన్టీ రామారావు విగ్రహాన్ని, ఒక ఉమ్మడి ఒంగోలు జిల్లాలో అయితే ఎన్టీ రామారావు విగ్రహాన్ని మెడకి తాడేసి ట్రాక్టర్ పెట్టి లాగిచ్చి తీసి అవతల పడేశారు. ఏడిచారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అయ్యో మా అన్న ఎన్టీఆర్కి ఇంత ద్రోహం చేస్తారా మీరని. మరి అటువంటి పనులు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడా చేయట్లేదే. రాజశేఖర రెడ్డి విగ్రహాలు యూనివర్సిటీల నుంచి తొలగిస్తుంటే దాని నుంచి సెంటిమెంట్ రాజేయాలని చెప్పి ఈ వైసీపీ ముఠా వాడెవడో అసలు వాడు స్కూటర్ మీద దండలు తీసుకొని రావటం ఏంటి, వైఎస్ఆర్ విగ్రహానికి వాడు ఆ బట్ట తీసేసి వీడు దండ కప్పి దండం పెట్టడం ఏంటి, ఎందుకు ఈ ప్రచారం అంటే విష ప్రచారం మళ్ళీ మొదలుపెట్టింది. ఈ విష ప్రచారంలో షర్మిల పాలు పంచుకోవద్దని నేను కోరుతూ ఉన్నాను. షర్మిల ఇవన్నీ తెలుసుకోవాలి. ఎక్కడ రాజశేఖర రెడ్డికి ఎక్కడ ద్రోహం జరగట్లేదు. అండ్ అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు కూడా చెప్పారు, కక్ష రాజకీయాలు చేయను, ఇలాంటి దాడులు దృష్టికి రాలేదు, ఒకవేళ జరిగినా కూడా నేను ఖండిస్తున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడా చెయ్యట్లేదు కూడా. రాజశేఖర్ రెడ్డి మెడకి తాడు వేసి ట్రాక్టర్తో లాగి ఏదైనా చేశారా, ధ్వంసం చేశారా ఎక్కడన్నా? విశ్వవిద్యాలయాల్లో రాజశేఖర్ రెడ్డి బొమ్మని చాలా గౌరవప్రదంగా ఎత్తుతున్నారు, పెడస్టల్తో సహా ఎత్తుతున్నారు, ఎత్తి తీసి పక్కన పెడుతున్నారు తప్ప విగ్రహాలని ధ్వంసం చేయట్లేదు. ఇది వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారం. వైసీపీ వాళ్ళు ఈ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేశారు. పైకి వచ్చి ఏం చెప్తారమ్మా, బయటికి వచ్చి పచ్చ కుక్కలు మా మీద దాడి చేస్తున్నాయని ప్రచారం చేసుకుంటారు. యాక్చువల్గా దాడి చేస్తున్నది వైసీపీ వాళ్ళు. ఈవెన్ ఈ రోజు కూడా మనం న్యూస్ చూసాం, ఏదో కనేకల్లోని గ్రామంలో వాటర్లో పాయిజన్ కలపడం కావచ్చు, కొన్ని చోట్ల రేషన్ బియ్యం కూడా ఇవ్వట్లేదంట కొన్ని ఊర్లలో, మీరు టీడీపీకి ఓటేశారు అని చెప్పి. అసలు వాడెవడన్నా మనిషికి కడుపుకి అన్నం తినేవాడెవడన్నా ఆ ఊర్లో తెలుగుదేశానికి ఓట్లు పడ్డాయని ఆ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ ట్యాంక్ మీదకి ఎక్కి పాయిజన్ కలుపుతాడమ్మా ఎవడన్నా? ఇటువంటి దారుణాలు, ఇటువంటి కిరాతకాలు, ఇటువంటి అరాచకాలు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం వాళ్ళు రిటాలియేట్ చేయదలుచుకుంటే కొట్టి అవతల పడేయచ్చు, చెయ్యట్లేదు వాళ్ళు. ఎంతసేపటికి వాళ్ళు అయ్యా మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం జరిపించండి అని వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి బొమ్మలు ధ్వంసం చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు అని ఈ విష ప్రచారం చేస్తున్నారు. దీనికి షర్మిల లోను కావాల్సిన అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.